యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. సొంత ఇల్లు ఉన్నవారికి మళ్లీ అర్హులుగా ప్రకటించడమేంటని అధికారులతో గ్రామస్తులు కొట్లాటకు దిగారు. అర్హులను వదిలేసి అనర్హులకు ఏ విధంగా కేటాయిస్తున్నారని సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సభ రసాభాసాగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్ గ్రామ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. సొంత ఇల్లు ఉన్నవారికి మళ్లీ అర్హులుగా ప్రకటించడమేంటని అధికారులతో గ్రామస్తులు కొట్లాటకు దిగారు. అర్హులను వదిలేసి అనర్హులకు ఏ విధంగా కేటాయిస్తున్నారని సంబంధిత అధికారులను నిలదీస్తున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సభ రసాభాసాగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గ్రామ సభ ఈ రోజు చివరి రోజు కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే గ్రామ సభలు నిర్వహిస్తున్నారో అక్కడ చేరుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా నిరసనలకు దిగుతున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అన్ని పథకాలకు తమ పేర్లు రాసుకున్న అధికారులు తిరిగి గ్రామ సభలు దేనికి నిర్వహిస్తున్నారు? ఈ గ్రామ సభల్లో ఇప్పటికే అనర్హులకు చోటు కల్పించారని, అర్హులకు చోటు కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని గ్రామ సభలో నిలదీస్తున్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండమర్కాపురం, అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామంలో ఒక దివ్యాంగురాలు అయినప్పటికీ నేను గతంలో పలుమార్లు ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా నాకు అర్హురాలుగా చోటు లభించలేదని, ఇప్పటికైనా తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతూ అక్కడ దివ్యాంగురాలు కూడా అక్కడ తమ నిరసన వ్యక్తం చేసింది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా ఈ పథకాలన్నింటినీ కూడా అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ ఇంప్లిమెంట్ కాకపోవడం, ఇటు ప్రతిపక్షాలు కూడా గ్రామ సభల్లో పాల్గొని నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే ఈ రోజు చివరి రోజు కావడము, చివరి రోజు ఏదైతే గ్రామ సభలకు వచ్చిన లబ్ధిదారులందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులను అయితే నిలదీస్తున్నారు, తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య నిరసన వ్యక్తం చేసిన లబ్ధిదారులను అక్కడి నుంచి పంపించిన తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తున్న సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తానికైతే ఈ యొక్క గ్రామ సభల ద్వారా అర్హులైన వారందరికీ కూడా చోటు కల్పించాలని కోరుతున్నారు. లక్ష్మి, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.